నమస్తే అండి, నా పేరు రాధాంశి. రీసెర్చ్ చేసి రోబోట్ అనేది అంటే రిమోట్ ఆపరేట్ చేసే రోబోట్లు తయారు చేసాం. దీన్ని ఫామ్ రోబో R1 అంటారు. దీంతో కలుపుకు సంబంధించిన గొర్రు, గుంటక, రోటరీ టిల్లరు, అట్లానే స్ప్రేయింగ్కి సంబంధించింది అయితే మనం నేలని దున్నకుండా అంతర్సేద్యాలు చేసుకోవాలో దానికి సంబంధించి మల్చరు అనేది ఉంది. అలానే ట్రైలరు మనం ఏదైతే ఫామ్లోకి తీసుకెళ్లాల్సిన మోడ్లో ఉన్నాయి. ఫ్యూచర్లో దాన్ని ఫుల్లీ ఆటానమస్గా మారుస్తాం. అప్పుడు మనం ఒక ఫామ్ హౌస్లోనే ఉండి లేకపోతే మనం ఎక్కడో వేరే టౌన్లో ఉండి కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. నమస్తే, నా పేరు శివకృష్ణ. నేను ఇక్కడ నాట్కో ఫార్మా లిమిటెడ్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ వింగ్లో నేను ఇక్కడ డిప్యూటీ మేనేజర్ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మనకి అన్ని రకాల కూరగాయ పంటలు, ఆకుకూర పంటలన్నీ కూడా మాకు ఇక్కడ సాగులో ఉండటం జరుగుతూ ఉంది. సో గత 20 ఏళ్ళ నుంచి మనకేంటంటే ఇక్కడ కూరగాయ సాగు చేస్తున్న సమయంలో దీనిలో మనకి అనేక సవాళ్ళు ఉన్నాయి వ్యవసాయంలో. ఈ పంటల్లో సకాలంలో కలుపుని తీయలేకపోవటం, ఆ కలుపు తీయలేకపోవటం వల్ల ఒక్కొక్కసారి అయితే మనకి అటు వాతావరణ ప్రభావం కావచ్చు, మనకి కూలీల కొరత కావచ్చు, లేకపోతే అధిక పెట్టుబడులు కావచ్చు. సో దాంతో ఏమైందంటే మనకి ఒకసారి పంటను కూడా మనం వదిలేసే పరిస్థితి కూడా మాకు ఉండేదండి. మేనేజ్ చేయగలగటం. మూడోది మనకేంటంటే ఎక్కువ దిగుబడి తీయటం ప్లస్ అధిక విస్తీర్ణంలో ఇంకా మనం పంటల సాగుని ప్రమోట్ చేయటం. ఇక్కడ ఏమైతే ఎగ్జిస్టింగ్ క్రాప్స్ ఉన్నాయో చెట్టుకు డ్యామేజ్ చేయడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాక్టర్తో సమస్యలు ఎక్కువైతున్నాయని ఇది తీసుకున్నాక చెట్లు డిస్టర్బ్ కాకుండా చెట్ల మధ్యలో గడ్డి తీసుకోవడానికి కానీ స్ప్రే చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. రోబో తెచ్చుకున్నప్పటి నుంచి 100 నుంచి 200 ఎకరానికి ఖర్చు చేస్తూ మేము ఫార్మింగ్ చేస్తున్నాము. ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుంది దీనికి. అలాగే దీనికి ఎలా అంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ కాకుండా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఓనర్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా మనమే ఆపరేటింగ్ చేసుకోవడానికి దీంతో చాలా అనుగుణంగా ఉంది. అలాగే మనకు మ్యాన్ పవర్ టైంకు దొరికిన పని కాదు. వాళ్ళ దగ్గర ఒక మనిషి కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇదైతే మనమే వ్యవసాయ క్షేత్రం ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేసుకోవడానికి అనుగుణంగా ఉంది. ఇది వచ్చినప్పటి నుంచి మనకు మంచిగా పని సాగుతున్నది, ఖర్చు తగ్గుతున్నది. మేము మా వర్కర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నాము. జై జవాన్, జై కిసాన్. నా పేరు ధనంజయ్. షాద్నగర్ దగ్గర బూర్గుల్ అనే విలేజ్ లో మ్యాంగో ఫార్మింగ్ మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ 6 ఎకరాలలో చేయబడుతున్నది. మనకు గడ్డి సమస్య మరియు కలుపు సమస్య ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో చాలా ఉంటది కాబట్టి అందుకు గాను నేను ఫామ్ రోబో వాళ్ళది రోబో తీసుకున్నాను. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీనికి ఎటువంటి డ్రైవర్ గానీ ఎవరు గానీ అక్కర్లేదు. మనం మాన్యువల్ గా మనమే రిమోట్ తోటి మనమే నడిపించుకోవచ్చు. తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ 2 విధాలు కూడా మనకు దాంట్లో రిమోట్ లో మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మనకు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే మల్చరు గడ్డి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మనం మల్చర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్చర్ కూడా ఉన్నది కాబట్టి దీనికి మల్చర్ అటాచ్మెంట్ కూడా వేసుకోవచ్చు. గ్రాస్ కట్టర్ లాగా గ్రాస్ కటింగ్ చేసేది కూడా దీని వెంబడి అటాచ్మెంట్ ఉన్నది, అది కూడా వాడుకోవచ్చు. ఆ 3-4 ఫీట్లలో సాలు పెట్టుకునే వాటికి చిన్న చిన్న సాళ్లలో నడుపుకోవడానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి మనము దీన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ అన్నిట్లలో నడవాలంటే నడవదు. మనకు స్ప్రేయర్ మాకు చాలా బాగా ఉపయోగపడింది. చిన్న ప్లేస్లో నడుపుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది. ఇటువంటి వాటిని మనం ఉపయోగించి ఇటువంటి మన వ్యవసాయ క్షేత్రంలో లేబర్ సమస్యను చాలా వరకు 4 పట్టే దగ్గర ఒక్కరితోటి మనం పని తీసుకోవచ్చు. ఈ విధంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ కపిల్ అగ్రో ఫార్మ్స్లో రకరకాల పంటలు అనేది పండిస్తున్నారు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మా మేనేజ్మెంట్ ఫామ్ రోబోని కొన్న తర్వాత ఈ ఫామ్ రోబోని నాకైతే 1 గంట 2 గంటల్లో వచ్చేసింది నేర్చుకోవడం. 1 ఎకరానికి బీడింగ్ తీయాలంటే 10 మంది కూలీలు కావాలి. సో దీనివల్ల అంత కూలీల కొరత లేకుండా ఒక 2 గంటల్లో ఈజీగా వీడింగ్ రోటావేటర్ ద్వారా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక మనిషి స్ప్రే చేసేటప్పుడు మంద అనేది మగం పైన మూతి మీద పడుతుండే. సో దీనివల్ల మనం ఒక చోట గట్టు పైన కూర్చుంటూ కెమెరాలో చూసుకుంటూ ఈజీగా ఆపరేట్ చేసుకుంటూ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీనిలో భాగంగా మనకు ట్రాలీ కూడా ఇచ్చారనమాట. ఈ ట్రాలీని ఎప్పుడైనా పంటకి ఎరువులు కానీ మందులు కానీ వేయడానికి
అవసరం పడినప్పుడు ఈ ట్రాలీ తీసుకెళ్ళి ఈజీగా నేను తెచ్చుకొని ఎరువులు అనేది పొలానికి వేసేవాడిని. పంటను ఎప్పుడైనా హార్వెస్ట్ చేసినప్పుడు ఇందులోనే ట్రాలీలో ఈజీగా వేసుకొని ఈ ఫామ్ రోబో వచ్చినప్పటి నుంచి చాలా సులువుగా వ్యవసాయం చేస్తున్నాం. వాళ్ళకు ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వి ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఫామ్ రోబో. ఫామ్ రోబో టెక్నాలజీ అండి, ఇది హైదరాబాద్ పటాన్ చెరువులో ఉంటుందండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కంపెనీ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, www.farmrobo.in. లేకపోతే మీరు ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 9154153925 నెంబర్కి ఫోన్ చేస్తే ఎప్పుడు మీకు మా కస్టమర్ కేర్ నెంబరు అందుబాటులో ఉంటుంది. మీకు ఏ వివరాలు కావాలన్నా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.